ప్రభుత్వంలో సుదీర్ఘకాలం డీజీపీగా పనిచేసిన మహేందర్ రెడ్డి తాజాగా ఆయన టీఎస్పీఎస్సీ చైర్మన్గా నియమితులయ్యారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మహేందర్ రెడ్డిని ఆ పార్టీ నేతలు భుజానికి ఎత్తుకున్నారు. అయితే తాజాగా మహేందర్ రెడ్డిపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఆయనపై ఆరోపణలు ఉన్న నేపథ్యంలో జ్యుడిషియల్ విచారణ చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో పోలీస్ శాఖలో సంస్కరణలకు ఆద్యుడిగా కనిపించిన మహేందర్ రెడ్డి ఇప్పుడు ఆ పార్టీ నేతలకు ఎందుకు చేదుగా కనిపిస్తున్నారు? బీఆర్ఎస్ ప్రభుత్వంలో 4 సంవత్సరాలకు పైగా డీజీపీగా మహేందర్ రెడ్డి పనిచేశారు. పదవీ విరమణ అనంతరం టీఎస్పీఎస్సీ చైర్మన్ గా కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనకు కొత్త బాధ్యతలు ఇచ్చింది. మహేందర్ రెడ్డి డీజీపీగా ఉన్న సమయంలో బీఆర్ఎస్ నేతలు ఆయన పనితీరుని కొనియాడారు. శాంతి భద్రతల విషయంలో రాష్ట్రాన్ని ముందు వరుసలో ఉంచడంలో ఆయన పాత్ర క్రియాశీలమంటూ మెచ్చుకున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణం గురించి ప్రస్తావిస్తూ అదంతా మహేందర్ రెడ్డి ముందు చూపుకు నిదర్శనమంటూ ప్రశంసల జల్లు కురిపించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభోత్సవ సమయంలో సీఎం కేసీఆర్ కూడా మహేందర్ రెడ్డిని పోలీస్ శాఖలో సంస్కరణలకు ఆద్యుడిగా అభివర్ణించారు. పదవీ విరమణ చేసిన తర్వాత కూడా ఆయన సేవలను వినియోగించుకుంటామని ఏకంగా సీఎం కేసీఆరే చెప్పారు. ఒకానొక సందర్భంలో ఆయన్ను ప్రభుత్వ సలహాదారుగా తీసుకుంటారని వార్తలు కూడా వచ్చాయి. కంట్రీలోనే నెంబర్ 1 అనే పద్ధతుల్లో మనం పేరు తెచ్చుకోవాలని చెప్పి వారిని నేను కోరినాను. బహుశా వారి ఆధ్వర్యంలోనే అది ప్రారంభమవుతుందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. వారి రిటైర్మెంట్ డిసెంబర్లో ఉంది. నేను వారికి నిర్మోహమాటంగా చెప్పిన, మీకు డిసెంబర్గా నాకు కాదండి, మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు, మీరు సేవ చేస్తూనే ఉండాలి ఏదో రూపంలో, మారితే మీ డ్రెస్ మారుతుంది కానీ మీ సేవ మాత్రం అట్లే ఉండాలని కూడా కోరడం జరిగింది. మహేందర్ రెడ్డి పోలీస్ శాఖలో 3 దశాబ్దాలకు పైగా వివిధ హోదాల్లో సేవలందించారు. డీజీపీగా పనిచేస్తూ డిసెంబర్ 2022లో మహేందర్ రెడ్డి పదవి విరమణ చేశారు. తాజాగా టీఎస్పీఎస్సీ చైర్మన్గా నియమితులయ్యారు. నాడు మహేందర్ రెడ్డి పనితీరును కొనియాడిన బీఆర్ఎస్ నేతలే ఇప్పుడు ఆయన మీద విమర్శనాస్త్రాల్ని సంధిస్తున్నారు. పోలీస్ శాఖలో వివిధ హోదాలను అడ్డం పెట్టుకుని కోట్లు వెనకేసుకున్నారంటూ ఆరోపిస్తున్నారు. కోట్ల విలువైన భూములు కొనడంతో పాటు బినామీల పేరుతో అక్రమంగా సంపాదించారు అని ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మహేందర్ రెడ్డిని టీఎస్పీఎస్ చైర్మన్ పదవి నుంచి తొలగించి జ్యుడిషియల్ విచారణ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. కేసీఆర్ హయాంలోనే కీలక బాధ్యతలు నిర్వహించారు మహేందర్ రెడ్డి. హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా మహేందర్ రెడ్డిని నియమించారు కేసీఆర్. ఏరికోరి మహేందర్ రెడ్డిని డీజీపీగా నియమించారు. పోలీస్ బాస్గా కేసీఆర్కు అత్యంత సన్నిహితంగా మెలిగారు. 4.5 సంవత్సరాల కాలం డీజీపీగా పనిచేశారు. గతంలో ఏనాడు మహేందర్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేసిన దాఖలాలు లేవు. కానీ నేడు ప్రభుత్వం మారాక మహేందర్ రెడ్డిని టార్గెట్ చేసింది కేసీఆర్ కుటుంబం. మహేందర్ రెడ్డి అవినీతిపరుడని ఆరోపిస్తున్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవి నుంచి తొలగించాలని అల్లరి చేస్తున్నారు. మహేందర్ రెడ్డి మీద వస్తున్న ఆరోపణలపై న్యాయ విచారణ జరపాలని కవిత డిమాండ్ చేస్తున్నారు. అయితే కేసీఆర్ హయాంలో టీఎస్పీఎస్సీలో భారీ స్కామ్ బయటపడింది. ఈ నేపథ్యంలో తమ అక్రమాలు బయటపడతాయని ఆందోళన చెందుతున్నారు బీఆర్ఎస్ నేతలు. అందుకే మహేందర్ రెడ్డిని టార్గెట్ చేసినట్టుగా భావిస్తున్నారు.
టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవి చేపట్టే వరకు మహేందర్ రెడ్డి మచ్చలేని పోలీస్ బాస్గా బీఆర్ఎస్ నేతలు అభివర్ణించారు. కానీ రేవంత్ రెడ్డి హయాంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో టీఎస్పీఎస్సీ చైర్మన్గా నియమితులైన వెంటనే విమర్శలకు పదును పెట్టారు. అప్పటి వరకు మంచి పరిపాలన దక్షత కలిగిన పోలీసు అధికారిగా కనిపించిన మహేందర్ రెడ్డి ఇప్పుడు అవినీతి పోలీసు అధికారిగా ఎందుకు కనిపిస్తున్నారో బీఆర్ఎస్ నేతలే సమాధానం చెప్పాలంటున్నారు కాంగ్రెస్ నాయకులు. మరోవైపు తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి స్పందించారు. ఆరోపణలు చేసిన వారిపై చట్ట ప్రకారం ముందుకు వెళతామని హెచ్చరించారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలకు సంబంధించి అవినీతి వ్యాఖ్యలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపణలు చేశారు. మహేందర్ రెడ్డి అక్రమాస్త్రాలను కూడబెట్టారు, తన పదవిని అడ్డం పెట్టుకుని అక్రమాస్త్రాలను కూడబెట్టారు. మరోవైపు అతన్ని టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవి నుంచి తొలగించాలంటూ కూడా ఆమె ఆరోపణలు చేశారు. వాస్తవానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా వివిధ హోదాల్లో మహేందర్ రెడ్డి పనిచేశారు. 2014లో హైదరాబాద్ సిటీగా కూడా పనిచేశారు. 3 సంవత్సరాల పాటు హైదరాబాద్ సిటీగా కొనసాగారు. మరోవైపు 2018 నుంచి పూర్తి స్థాయి డీజీపీగా కొనసాగారు. సుమారుగా 7 నుంచి 8 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మహేందర్ రెడ్డి కొనసాగినప్పటికీ కూడా ఏనాడు కూడా బీఆర్ఎస్ నేతలు కావచ్చు, ఆ తర్వాత కేసీఆర్ కుటుంబం కావచ్చు, మహేందర్ రెడ్డి మీద ఏ ఒక్క చేయలేదు. తమ సొంత ఆప్తుడిగా భావించారు. మరోవైపు ఏరికోరి డీజీపీగా కూడా కొనసాగించారు. కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా మహేందర్ రెడ్డికి పేరుంది. సో ఇలాంటి నేపథ్యంలో అనురాగ్ శర్మ డీజీపీగా పదవి విరమణ చేసిన తర్వాత మహేందర్ రెడ్డి ఆ పదవి బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి కూడా సుమారుగా 4 నుంచి 4.5 సంవత్సరాల పాటు కూడా డీజీపీగా కొనసాగి 2022లో ఆయన పదవి విరమణ పొందారు. సో మొత్తానికి ఇన్ని సంవత్సరాల పాటు కొనసాగినప్పటికీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో అధికారిగా కొనసాగినప్పటికీ కూడా ఎప్పుడు కూడా ఏనాడు ఒక విమర్శ కూడా చేయనటువంటి బీఆర్ఎస్ నేతలు ప్రస్తుతం ఆయన మీద ఇప్పుడు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆయనకు సంబంధించినటువంటి అక్రమాలకు పాల్పడ్డారు, గతంలో పదవులను అడ్డం పెట్టుకుని అక్రమాస్త్రాలను కూడబెట్టారంటూ కూడా ప్రస్తుతం విమర్శలు చేస్తున్నటువంటి సందర్భం ఉంది. మరోవైపు జ్యుడిషియల్ ఎంక్వైరీకి కూడా డిమాండ్ చేస్తున్నటువంటి సందర్భం కూడాను కనిపిస్తుంది. సో మొత్తానికి అయితే ఆ టీఎస్పీఎస్సీ స్కామ్ కూడాను గత ప్రభుత్వంలోనే వెలుగు చూసింది. పేపర్ లీకేజ్ వ్యవహారం ఒక సంచలనంగా మారింది గతంలోనే. సో అదే సమయంలో చాలా మంది సుమారుగా 50 నుంచి 60 మంది నిందితులను ఇందులో అదుపులోకి తీసుకుని వారిని రిమాండ్ కూడా చేసినటువంటి నేపథ్యం ఉంది. సో ఈ స్కామ్ కు సంబంధించి లోతైన దర్యాప్తు చేస్తే తమకు సంబంధించినటువంటి డొంక కూడా కదులుతుందేమన్న భావన నేపథ్యం కూడా ఉన్నట్టుగా ప్రస్తుతం కనిపిస్తుంది. సో మొత్తానికి మాత్రం ఇటు విమర్శలు మాత్రం ఎక్కువగా గుర్తిస్తూ ఉన్నారు. ఇదే కాకుండా ఇటు కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణంలో కూడాను మహేందర్ రెడ్డి చాలా కీలకంగా వ్యవహరించారు. మరోవైపు అందుకు సంబంధించినటువంటి ప్లానింగ్ కావచ్చు, లేకపోతే పోలీసు విభాగంలో సంస్కరణలు తెచ్చినటువంటి ఆద్యుడిగా కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు గతంలోనే కొనియాడినటువంటి నేపథ్యం ఉంది. ఒకనొక సందర్భంలో కేసీఆర్ కూడాను ఇదే అంశాన్ని ప్రస్తావించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ఓపెనింగ్ చేస్తున్నటువంటి సమయంలో కూడాను మహేందర్ రెడ్డి సేవలను కొనియాడుతూ భవిష్యత్తులో ప్రభుత్వానికి ఆయన సేవలు అవసరమైతే మాత్రం ఖచ్చితంగా వినియోగించుకుంటామంటూ కూడా గతంలో చెప్పినటువంటి సందర్భం కూడా ఉంది. అలాంటిది ఇప్పుడు తాజాగా అదే కేసీఆర్ ఫ్యామిలీ ఇటు మహేందర్ రెడ్డి మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. ఆయన మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలంటూ కూడా చెప్తూ ఉన్నారు. అక్రమంగా ఆస్తులు కొన్నారు, తర్వాత భూములు కొన్నారు, పెద్ద ఎత్తున అక్రమ ఆస్తులు కూడబెట్టారంటూ కూడా ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. సో మొత్తానికి మాత్రం జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఇటు బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేసినటువంటి సందర్భం కనిపిస్తోంది. జస్ట్ అయితే దీనిపై మహేందర్ రెడ్డి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటానని కూడా వారికి ఘాటుగా రిప్లై ఇచ్చారు. దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? అయితే ఇదే కాకుండా ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు చేస్తున్నటువంటి ఆరోపణలే కాకుండా మరోవైపు న్యాయవాది రాపోలు భాస్కర్ కూడాను ఇదే తరహా ఆరోపణ చేశారు. తామంతా కూడా ఆర్టీఐ ద్వారా సమాచారాన్ని సేకరించాము, ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ఆస్తులను కూడబెట్టారు, ఎక్కడెక్కడ భూములు కొనుగోలు చేశారు, ఎలా సంపాదించారన్న అంశాల గురించి కూడా ఆర్టీఐ ద్వారా సమాచారాన్ని కూడా సేకరించామంటూ కూడా ఆయన ఒక మీడియా సమావేశాన్ని పెట్టి కూడా చెప్పినటువంటి సందర్భం ఉంది. రాపోలు భాస్కర్ మీడియా సమావేశాన్ని పెట్టి విషయాలు వివరించిన తర్వాతనే ఈరోజు తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా అచ్చం అదే తరహా ఆరోపణలు చేసింది. సో ఇదే అంశం మీద మహేందర్ రెడ్డి స్పందించారు. తన మీద చేసినటువంటి ఆరోపణలన్నీ కూడా నిరాధారమైనట్టు కూడా ఆయన చెప్పుకొచ్చారు. తాను సుమారుగా 3 దశాబ్దాల పైగా సర్వీస్లో కొనసాగినప్పటికీ కూడాను చట్టబద్ధంగానే వ్యవహరించాను తప్ప ఎక్కడ కూడా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు కానీ తర్వాత అక్రమాస్తులు కూడబెట్టడం కానీ ఇవన్నీ ఏమీ చేయలేదంటూ ఆయన చెప్పుకొచ్చారు. తన మీద అసత్య ఆరోపణలు చేసిన వారి మీద ఖచ్చితంగా తాను చట్ట ప్రకారం ముందుకు వెళ్తాను, పరువు నష్టం దావా వేస్తానంటూ కూడా ఆయన ఇప్పటికీ చెప్పినటువంటి సందర్భం కూడా ఉంది. తాను ఎక్కడ కూడా అవినీతి ఆరోపణలకు నేను పాల్పడలేదంటూ కూడా ఆయన చెప్పుకొస్తే ఎవరైతే ఆరోపణలు చేశారో వారి మీద ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశంతో పాటు మరో చట్టపరంగా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాన్ని కూడా తాను చూస్తానంటూ ఇప్పటికీ చెప్పడం జరిగింది.
రైట్ శశి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.